వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం ఎవరో మిస్ కాల్ వచ్చింది. ఆగో సుజాత మిస్ కాల్ ఇచ్చింది. గేమెకి నాతోనే ఏం అవసరమో మరి. సరే అన్న గా సుజాత మీద కెమెరా పెట్టుండ్రి. అక్క నమస్తే. ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ సెల్లులో బ్యాలెన్స్ లేదు, గంకే మిస్ కాల్ ఇచ్చిన. ఏమనుకోకు. ఏమనుకోను కానీ ఏంది ఎన్నడు చేయందానివి అలా నువ్వు నాకు ఫోన్ చేసినావు. అక్క నీతో నీ అలా చిన్న అవసరం పడ్డది అక్క, ఇంత సాయం చేస్తానంటే చెప్తా. ముందుగాల పని ఏందో చెప్పు, గప్పుడు చెప్తానో చేయను వెనక సిరి. ఒక్క 8,000 రూపాయలు కావాలి. ఎందుకమ్మా? మొన్ననే సతికిచ్చి పంపించిన కదా. అంటే ఆ ఇంటి ఖర్చులకే అయిపోయినాయి. అయితే ఇప్పుడు నేనేం చేయాలా? అయ్యో గంట మాట అనకక్క, నీ సూపు సత్తన్న దయగుణం ఉన్నది కాబట్టనే అడుగుతున్నా. మాటలు బాగానే నేర్చినావు. అసలు ఏంది నీ తలకాయ నొప్పి? పైసలు ఏం చేస్తావో చెప్పు ముందుగాల. పావులెత్తు బంగారం కొనుక్కుంటా, అందరు కొనుక్కుంటున్నారు. అందరు కొనుక్కుంటున్నారని నువ్వు కొంటావా? ఇవాళ గదేందో దంతరాసట కదక్క, వాడకట్ట మీద అందరు కొనుక్కుంటున్నారు. ఒక్క గుర్జెత్తు బంగారం అన్న కొనుక్కోవాలట. ఓ పిసపిల్ల, మందికి ఉన్నది కొనుక్కుంటున్నారు, మనకు లేకపాయా అని అప్పు చేసి కొనుడు ఎందుకు? అంటే ఇవాళ కొంటనే లచ్చిందేవి నడింట్లోకి వచ్చి కూర్చుంటుందట, లేకపోతే తలుపు తీయలేదని వెనకకే పోతుందట. ఎవరు చెప్పిరు నీకు? లచ్చిందేవి బంగారు దుకాణాల సేట్లకు వస్తుంది, కొనుక్కున్నోళ్ళకి కాదు. ఆహా, ఇవాళ కొంటనే మోక్షమట. పేపర్ల టీవీలలో అన్నిట్లలో చెప్తున్నారు. అదంతా బంగారం అమ్ముకునేందుకు దుకాణ పొల్ల ట్రిక్కులు పిల్ల. అసలు ధనత్రయోదశి అంటే ఏందో తెలుసా నీకు? తెలుసు. పండుగ నాడు బంగారం కొనుక్కున్నాం కదా అని దావత్ చేసుకోవాలి, చికెన్ తెచ్చుకొని. నీకు కూడా సత్తి లెక్క తిండి యావనే ఉన్నట్టున్నది కదా. దంతేరాస్ అంటే పైసలున్నోళ్ళు బంగారం కొని లేనోళ్లకు దానం ఇయ్యాలన్నది ఈ పండగ ఉద్దేశం. కానీ రాను రాను గిట్లా మార్చి పడేసిండ్రు. అయ్యో అట్లా నాక్క, అయితే ఎందుకు అందరు గట్ల చెప్తున్నారు ఇయ్యాలే కొనుక్కోవాలని? బాగా మంది కొంటే బాగా రేటు పెరుగుతుంది, బాగా రేటు పెరిగితే బాగా లాభాలు వస్తాయి వాళ్ళకు. అయ్యో, వాళ్ళ జేబులు నింపుకునేందుకు మనకు ఆశ పుట్టిస్తున్నారా? బిజినెస్ ట్రిక్కులు అంటే గట్లనే ఉంటాయి, అన్నిటికీ టెంప్ట్ అయితే అప్పుల పాలవుతావు మరి. అయ్యో, అందరు కొనుక్కుంటున్నారని నాకింత ఆశ పుట్టిందక్క. అప్పు చేసైనా సరే పావులు ఎత్తన కొనుక్కుందాం అనుకున్నా. సరే సరే, మందిని చూసి ఎప్పుడు ఉరుకులాడకు, అడ్వర్టైజులు చూసి ఆగం కాకు, సరేనా? నేను చెప్పిన కదా దంతేరస్ అంటే ఏంటిదో, మీరు కూడా ఆశలకు పోయి కొనుక్కోకుండ్రి.